భారత సైన్యానికి సరికొత్తదైనటువంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ అంటే ఒక యుద్ధ విమానం మరొక యుద్ధ విమానం మీదకి వదిలేందుకు అవసరమైనటువంటివి ఉన్నాయి. వీటిలో హెలికాప్టర్స్ పాత్ర తక్కువగా ఉంటుంది. హెలికాప్టర్స్ ఎందుకంటే సాధారణ క్యారీయింగ్కి ఒక చోట నుంచి ఇంకో చోటకి సైన్యాన్ని తీసుకెళ్ళడానికో లేదంటే సర్వైలెన్స్ కోసమో వాడుతూ ఉంటారు, లేదంటే ఆహార సామాగ్రి తరలించడానికి వాడుతూ ఉంటారు. కానీ సియాచిన్ లాంటి చోట్ల అంటే చైనా బోర్డర్స్లో అదంతా మంచు ప్రాంతం, అక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమవుతుందంటే తొందరగా గడ్డగట్టికిపోతుంటాయి. దాంతో హెలికాప్టర్ ఈ మధ్యనే మనకు గుర్తుంటుంది, ఒక హెలికాప్టర్ కూలిపోవడం, దాన్ని కిందకి తీసుకురావడం భారత సైన్యం వేగంగా షిఫ్ట్ చేసినటువంటి అంశాలు కూడా మనం చూసుకున్నాం. అలాంటి చోట్ల పని చేయగలిగినటువంటి ఒక సరికొత్తదైనటువంటి హెలికాప్టర్ ఒక ఎత్తు అయితే, ఆ హెలికాప్టర్ నుంచి మిస్సైల్స్ ప్రయోగించే కొత్త టెక్నాలజీని భారత సైన్యం ఈ రోజున సంపాదించగలిగింది. LCH హెలికాప్టర్ అనేటువంటి ఈ హెలికాప్టరు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. RWRDC విభాగం ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి రీసెర్చ్ వింగ్ ఈ మధ్యనే దీన్ని తయారు చేసింది. దీన్ని తాజాగా చాందీపూర్లో ప్రయోగించి చూశారు. దీంట్లో 20 mm టుర్రేన్ గన్తో పాటుగా 70 mm రాకెట్లను కూడా అందులో పెట్టి ప్రత్యర్థి విమానాలకి కూడా దీన్ని టార్గెట్ చేయొచ్చు. హెలికాప్టర్లోని అక్కడ కిందన ఎయిర్ టు ఎయిర్ ధ్వంసం చేయడంతో పాటుగా యుద్ధ విమానాల మీదకి ఈ హెలికాప్టర్ల మీద ద్వారా దెబ్బతీయడంతో పాటుగా క్రింద ఉన్నటువంటి లక్ష్యాలను కూడా గురి తప్పకుండా పేల్చడానికి తగినటువంటి సామర్థ్యం కలిగింది. ప్రత్యేకించి చైనా బోర్డర్స్లో ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి సవాళ్ళకి సమాధానం కావాలని కోరుకుంటున్నప్పుడు సైన్యానికి సంబంధించినటువంటి అవసరాలు ఏంటన్నది గతంలో అయితే వాళ్ళు ప్రభుత్వానికి లెటర్లు రాయడం, ప్రభుత్వం పరిశీలిస్తున్నామంటంతో నడిచిపోయేది. ఇప్పుడు ఆ ప్రభుత్వం దాన్ని DRDOకి యాడ్ చేసింది. అక్కడ రక్షణ శాఖకి సంబంధించినటువంటి పరిశోధన, వాళ్ళ అనుబంధ పరిశోధన విభాగాలన్నీ ఒక్కొక్క ఇష్యూ మీద ఒక్కొక్కళ్ళు ట్యాకిల్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో వీటి మీద పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ తాజా యుద్ధ సామాగ్రిని ఆల్రెడీ పరిశీలించారు, పరీక్షించారు, సక్సెస్ అయింది. త్వరలో ఇది భారత సరిహద్దులకి చేరబోతుంది. ఇది భారత సైన్యానికి శుభపరిణామం.